హాయ్ ఫ్రెండ్స్, టుడే వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చికెన్ ముందుగా శుభ్రంగా కడిగి తర్వాత మొత్తం మిక్స్ ఇప్పుడే చేసేసాను అనమాట. వేరువేరుగా వేయకుండా ఒకేసారి చికెన్లోనే అల్లం పేస్ట్ అండ్ పసుపు, కారం, సాల్ట్ మొత్తం ఒకేసారి కలిపి ఉంచేసుకున్నాను అనమాట. ఇంకా దీన్ని డైరెక్ట్గా తాలింపు వేసుకుంటే అయిపోద్ది అనమాట. విడివిడిగా వేయకుండా కలిపి వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి చికెన్ కర్రీ ఒకసారి నా స్టైల్లో ఎలా ఉంటుందో చూడండి. నేను చేసే చికెన్ కర్రీ విధానం ఒకసారి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ముందుగా అయితే ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది, ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కొన్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొన్ని పచ్చిమిర్చి, ఇందులోనే కొత్తిమీర, కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేస్తాను. చూద్దాం ఫ్రెండ్స్ ఆనియన్స్ వేగాయండి అనేది. ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ యాడ్ చేద్దాం. కలిపి ఉంచుకున్న చికెన్ మొత్తం అల్లం పేస్టు, పసుపు, కారం, ఉప్పు అన్నీ కలిపి వేసుకున్నాను అనమాట. కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ యాడ్ చేద్దాం. ఓకే, కొంచెం సేపు ఇలా ఆయిల్లో మూత పెట్టి ఉంచుతాము కొంచెం సేపు. ఓకే ఫ్రెండ్స్, చికెన్ వేసిన తర్వాత చూడలేదు కదా, ఒకసారి తీసి చూసుకుందాం ఎలా ఉందో. కొంచెం దగ్గర పడ్డది. అయితే నేను అన్నీ కలిపి వేసుకున్నాను కదా ఫ్రెండ్స్, మొత్తం కారం, ఉప్పు, పసుపు అన్నీ కలిపి వేసుకున్నాం కదా. ఒకసారి చూసుకుందాం, టేస్ట్ చూసి తక్కువ ఏదైనా అయితే మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకోవచ్చు కదా. ఓకే, ఇంకొంచెం దగ్గర పడాలి, అంటే గ్రేవీ అనేది కొంచెం చిక్కగా వస్తే బాగుంటుంది అనమాట. ఓకే, మామూలుగా ఏమీ వేయట్లేదు దీంట్లో, జస్ట్ నార్మల్గానే చేస్తున్నాను. టమాటాస్ అలాంటివి ఏమీ వేయట్లేదు. ఆల్మోస్ట్ ఉడికినట్లే, కొంచెం గ్రేవీ దగ్గరకు వచ్చే వరకు ఉంచుదాం. ఒక 10 మినిట్స్ ఉంచుదాం ఫ్రెండ్స్. ఏదన్నా తక్కువ ఉంటే యాడ్ చేసుకొని ఇంకొక 10 మినిట్స్ అలా ఉంచితే చికెన్ రెడీ అయిపోయినట్లే, చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. చూద్దాం ఫ్రెండ్స్, దగ్గరకు వచ్చింది. ఓకే, చికెన్ కర్రీ అయితే ఉడికింది ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం దీంట్లోకి.
ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. చికెన్ కర్రీ రెడీ. గ్రేవీ దగ్గరకు వచ్చింది కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసినందుకు. స్కిప్ చేయకుండా చూడండి వీడియో అంతా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.